తీసుకెళ్ళి వీడియో తీస్తున్నాను. ఓకే కమింగ్ యా స్లిప్ వావ్. సో ఇది జాగ్ ఫాల్స్కి వచ్చాం, మన ఇండియన్ నయాగరా ఫాల్స్. సో ఇప్పుడు మనం చూడబోతుంది జాగ్ ఫాల్స్. ఇంతకుముందు మేము చూసిన లొకేషన్లో దగ్గర నుంచి చూడలేమన్నమాట. దూరం నుంచి వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి చాలామంది 90% అక్కడికే వెళ్తారు. ఇది ఒక హిడెన్ జెమ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనము వాళ్ళు దగ్గర వరకు తీసుకెళ్ళి వాటర్ని కూడా టచ్ చేయవచ్చు. అదంతా మీకు చూపిస్తారు. head open. ఇంతకుముందు అక్కడి నుంచి చూసాం కదా, ఇక్కడ నుంచి దగ్గర నుంచి కూడా వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా అక్కడ ఫాల్ ఉంది కూడా, అక్కడి వరకు నడుచుకుంటూ వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఫాల్స్ని టచ్ అయ్యేటట్టు వాళ్ళు తీసుకెళ్తారు. నైస్. అలా టచ్ అవ్వాలనుకుంటే వద్దు మామయ్య, అటు వద్దు, రిస్క్. అటే మీదికే రావాలి, అట్టే రావాలి, అట్లనే రావాలి. రాజా టావ్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ గ్యాంగ్ 3 మిస్సింగ్ ఇక్కడ చూడనికి వచ్చి స్లిప్ అయి పడిపోయారు. అసలు ఎన్నో ఇయర్స్ నుంచి జాగ్ ఫాల్స్ నా బకెట్ లిస్ట్లో ఉంది. ఎలాగైనా వెళ్ళాలి, ఎప్పుడైనా వెళ్ళాలి, ఆ అమేజింగ్ వ్యూని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాను. అది కూడా మా మామయ్య ఫ్యామిలీతోటి, మా కో బ్రదర్ ఫ్యామిలీతో, నేను, పాప, అతిథి ఫుల్ ఎంజాయ్ చేసాము. మనము లైఫ్లో అడ్వెంచర్స్ చేస్తే అందులో డిఫరెంట్ థ్రిల్ ఉంటుంది కదా. ఈ అడ్వెంచర్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా భయపడ్డా. అసలు ఆ మీది నుంచి అలా వాటర్ కింద పడుతుంటే నా కళ్ళు తిరిగినాయి. మన ఎన్నో సినిమాలలో ఈ జాగ్ ఫాల్స్ చూసుంటారు. నిజంగా చూస్తుంటే నబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది కదా. ఆకాశగంగా అన్న సాంగ్ ఉన్న మూవీలో కూడా ఇలా జాగ్ ఫాల్స్ చూపిస్తారు. సో ఇంకెన్నో మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాలో కాకుండా రియల్గా నేను క్యాప్చర్ చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం. స్టార్టింగ్లో జస్ట్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి జాగ్ ఫాల్స్ని చూసాము. తర్వాత అక్కడ మాకు చెప్పారు, మీరు నిజంగా ఒక రిస్కియస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వాటర్ ఫాల్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అంటే కార్నర్ వరకు వెళ్ళి ఇట్లా తొంగి చూడాలన్నమాట. పాప ఇంకా మా అత్తయ్య రాలేదు. నేను, మా కో బ్రదర్ చైతన్య, మా మామయ్య, అద్వితి, ఇంకా దివ్య వెళ్ళాము అక్కడి వరకు. బట్ అంత రిస్క్ స్పాట్ వరకు వెళ్ళి నేను ఒక్కడిని డేర్ చేసి అలా పడుకొని కింది వరకు చూశాను. వామ్మో, కళ్ళు తిరిగినాయి, భయం వేసింది. అద్వితిని దిగమంటే అస్సలు రాలేదు, ఫుల్ భయపడ్డది. ఇక దివ్య కూడా రాలేదు. మా మామయ్య కూడా వద్దు రిస్క్ అనుకొని చూడడానికి రాలేదు ఆ రిస్కియస్ట్ స్పాట్ వరకు. మా కో బ్రదర్ చైతన్య ఎక్స్పీరియన్స్ చేశాడు, తనకు కూడా చాలా భయం వేసింది. అక్కడ గైడ్ ఉంటాడు, తన ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇదంతా చేయాలి. 6 years బ్యాక్ ముగ్గురు ఫ్రెండ్స్ ఇలానే వచ్చి మిస్సింగ్ అయిపోయి, అంటే చనిపోయారు పడిపోయి. సో అప్పటి నుంచి వెళ్ళి అక్కడ గైడ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆ స్పాట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన పిల్లల పెరుగుతూ ఉన్న వాళ్ళ స్కిన్ ఒక pH బ్యాలెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళు యూజ్ చేసే క్లోత్స్ కూడా మనం చాలా నీట్గా వాష్ చేయాలి. సో దట్ ఆ pH బ్యాలెన్స్, మనం క్లోత్స్కి యూజ్ చేసే డిటర్జెంట్ అండ్ వాళ్ళ స్కిన్ ఉన్న pH బ్యాలెన్స్ రెండు బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. సో అలానే కాకుండా వాళ్ళు వేసుకునే క్లోత్స్ కూడా చాలా నీట్ ఉండాలి, హైజీన్ ఉండాలి. మనం యూజ్ చేసే డిటర్జెంట్ వాళ్ళకి యూజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు కదా వాళ్ళ pH బ్యాలెన్స్కి. అండ్ సమ్టైమ్స్ వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ అండ్ ఎలర్జీస్ కూడా వస్తాయి. సో వాళ్ళకి సంబంధించిన డిటర్జెంట్ యూజ్ చేస్తేనే కదా బాగుంటుంది. అండ్ వాళ్ళది బేబీ లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేద్దామని చెప్పేసి. దీంట్లో క్యాటియానిక్ సాఫ్టనింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల
వాళ్ళ క్లోత్స్ అనేది నార్మల్ అండ్ జెంటిల్గా ఉంటాయి అనమాట. అంటే డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ బై ద డాక్టర్స్. పిల్లలకి యూజ్ చేయొచ్చు మనం. pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ పిల్లల స్కిన్కి ఎలాంటి ఇరిటేషన్ రాకుండా అండ్ వాళ్ళ క్లోత్స్ కూడా సాఫ్ట్ అండ్ జెంటిల్గా పిల్లలు కూడా ఇష్టపడేలా ఉంటాయి అనమాట. పారాబిన్ అండ్ ఫ్లోరసెన్స్ అండ్ కెమికల్ ఫ్రీ అనమాట. దీంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. దీని స్మెల్ వల్ల మనకి ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయన్న ప్రాబ్లం అండ్ డౌట్ ఉంటుంది మనకి. అట్లాంటివి ఏవీ లేదు. నిజంగా ఇది అప్రూవ్డ్. నేను యూజ్ చేస్తున్నాను మా పాప. చూడండి యూసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్కి లిక్విడ్ వేసుకొని దాంట్లో సోక్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిషన్ వాష్కి ఒక 30 ml వేసుకొని గార్మెంట్స్ ఆల్రెడీ వేసాయి. ఇప్పుడు ఆన్ చేసి బయోడిగ్రేడబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అండ్ ఇది వచ్చేసి మనకి రిఫిల్ ప్యాక్ 500 ml 1 liter ప్యాక్స్లో ఉన్నాయి మనకి. అండ్ మనం హ్యాండ్ వాష్ చేస్తే ఒక 10-20 ml యూజ్ చేస్తే ఒక 5 to 8 క్లోత్స్ వరకు గార్మెంట్స్ యూజ్ చేయొచ్చు పిల్లలవి. అదే మిషన్ వాష్ అనుకోండి ఒక 30 ml యూజ్ చేస్తే 8 to 10 గార్మెంట్స్ వరకు మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పిల్లలకి ఎలాంటి ప్రొటెక్షన్ కావాలో వాళ్ళ క్లోత్స్కి అండ్ వాళ్ళ క్లోత్స్ కూడా ఎంత హైజీన్ అండ్ pH బ్యాలెన్స్ని కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. పిల్లలకి ఏవైతే అవసరమో అవన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఐ సజెస్ట్ దిస్ టు యూ. ఇది వచ్చేసి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.comలో అవైలబుల్ ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నా మనసులో ఏముండే అంటే ఇంత దూరం వచ్చాము, ఇంత మంచి స్పాట్ని ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పి రిస్క్ చేశాను. కానీ తర్వాత అర్థమైంది లైఫ్లో ఇంకోసారి ఇంత రిస్క్ తీసుకోవద్దు అని చెప్పి. నేను ఏదైతే అక్కడ పడుకొని నా సెల్ ఫోన్ తోటి క్యాప్చర్ చేసిన ఆ షార్ట్స్ అని మీకు చూపించాను కదా, నిజంగా నా కళ్ళతో చూస్తున్నప్పుడు మాత్రం 960 feet నుంచి ఆ వాటర్ అలా పడుతుంటే వామ్మో నిజంగా కళ్ళు తిరుగుతాయి. నేనైతే లేడీస్కి కానీ ఓల్డ్ పీపుల్కి అస్సలు రికమెండ్ చేయను ఈ స్పాట్కి వెళ్ళడానికి. ఎక్కువ గైడ్ ఉన్నాడు అక్కడే, నో ప్రాబ్లం. ఏంటి చైతన్య అక్కడ ఏం చూస్తున్నావు? ఆ నీళ్ళు అక్కడే టచ్ చేస్తావా? ఫ్రమ్ దట్ సైడ్ యా అది తెలు, నేను వస్తా ముందెళ్ళు. నేను విను ఎక్కువ దివ్య. ఓ చైతన్యదా ఎక్కువ ప్లేస్కి వెళ్ళి వీడియో తీస్తున్నాను. ఓకే Coming. Yeah. Slip. Wow. సెల్ ఫోన్ ఇయ్యి, నేను తీసుకుంటా ఇక్కడ ఆయనకి. ఇంత రేర్ స్పాట్ రిస్కీ ప్లేస్ నుంచి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాల్సింది చెప్పు. పేరు నువ్వు చెప్పు చెప్పు ఊరికే చెప్పు పేరు. సేమ్ టు యూ అని అయినా చెప్పు. లవ్ యూ టు అని అనాలి, సేమ్ టు యూ కాదు. వరల్డ్ ఫేమస్ జాక్ ఫాల్స్. చలికాలంలో వచ్చాయి కాబట్టి వాటర్ ఫ్లో అంత లేదు. వానాకాలంలో అయితే అదిరిపోతుంది ఇక్కడ లుక్. ఫస్ట్ టైమా మీరు రావడం ఇక్కడికి? ఓకే ఫస్ట్ టైమా. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? మీకు తెలియకుండానే మీరు సినిమాలలో చూసుంటారు. ఇది ఆకాశగంగా అని ఒక పాట వస్తుంది. జాక్ ఫాల్స్ ఎన్నో సినిమాలలో వచ్చేది జాక్ ఫాల్స్. ఇది జాక్ ఫాల్స్. అమ్మో యాక్చువల్గా ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మొత్తం నిండిపోయి ఇట్లా పారేలా పడుతూ ఉంటాయి. చూడు వాటర్ ఫాల్ని. అక్కడే నాకు తెలిసి కిందికి ఎవరు వెళ్ళలేదు. ట్రెక్కింగ్ టైప్ కూడా ఉండదు అనుకుంటా. ఇది ఓన్లీ వ్యూ పాయింట్ టైప్. కర్ణాటక శివమొగ్గ డిస్ట్రిక్ట్లో ఉన్న జాక్ ఫాల్స్ని అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఛాన్స్ దొరికితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి వెళ్ళండి. ఇంకా ఎంతో ఎంజాయ్ చేసాము జాక్ ఫాల్స్ దగ్గర. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.